మరి నెక్స్ట్ రెడీ చేయబోతుంది ఏంటి? గోంగూర ఎగ్ కర్రీ. గోంగూర ఎగ్ కర్రీనా? గోంగూరతో చాలా చాలా విన్నాను. అంటే నాన్ వెజ్లోనూ ప్రాన్స్ అని ఇలా ఏవో వేసి చికెన్ మటన్ ఇలా వేస్తుంటారు. బట్ ఈ ఎగ్తో ఎప్పుడు వినలేదు, నేను వినలేదు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. గోంగూర, కారం, ఎగ్, అల్లం వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఆయిల్, సాల్ట్, కరివేపాకు. సో గోంగూర ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఫాలో అవుదాం ప్రాసెస్ ఎలాగో. ఓకే, మరి ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టారా? బాయిల్ చేసి పెట్టాను. కొంచెం ఫ్రై చేసుకుందామండి, ఉప్పు కారం వేసి. ఓహో, ఫ్రై చేయాలా? అంటే బాగుంటుంది. చిన్నది. స్టవ్ ఆన్ చేయండి. ఎగ్స్ తీసుకొని ఇలా కొంచెం. ఓహో, ఓకే. అంటే దాని లోపలికి ఉప్పు కారం పడుతుందండి. ఓకే, అలా పైనే పెట్టాలి కదా? పై. ఓకే, ఇందులో లోపు ఆయిల్ వేయచ్చా? ఆయిల్లోనండి. ఆయిల్ ఎక్కువ కావాలా? పర్లేదు, కొంచెం కొంచెం సరిపోతుందా? ఓకే. కొంచెం కారం, సాల్ట్. సో ఇది ఎక్కడ వంట? మీ ఓన్దా? ఎవరి దగ్గర నేర్చుకున్నారా? ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నారా? ఓకే. సో యూజువల్గా మీ ఇంట్లో ఎక్కువగా చేసేది ఏంటి? వెజ్జా, నాన్ వెజ్జా? రెండు ఉంటాయండి. రెండు ఉంటాయా? ఈక్వల్. అంటే నాన్ వెజ్ 1 వీక్ ఒకసారి, 10 డేస్కి అలా తీసుకో. బట్ ఇష్టమే కానీ రోజు ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి వెజ్ ఎక్కువ ఉంటుంది. మీ ఫేవరెట్ రెసిపీ? అలా ఏం లేదండి, అన్నీ తింటాను. అన్నీ తింటారు. అంటే పర్టికులర్గా ఇష్టం లేదా? ఇది ఇష్టము అని కొంతమందికి చాక్లెట్ ఇష్టము, ఐస్ క్రీమ్ ఇష్టము, లేదంటే చికెన్ ఇష్టము, ఇలా చెప్తుంటారు. అలా ఏం లేదా? అన్నీ ఒకలాగానే తింటాను. సో ఇలా ఎగ్, బాయిల్ ఎగ్ ఏది వండినా మీరు ఈ రకంగా చేస్తారా? అంటే దానికి కొంచెం పట్టడం కోసము? లేదు, కొన్నిటికి చేస్తాం, కొన్ని అలాగే చేస్తాం. ఇది సరిపోతుంది. ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, వైపు పెడదాము. ఓకే, దీని తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి. ఓకే, ఇప్పుడు ఏంటి పెట్టాలి? పాన్ పెట్టేసి పెట్టండి. ఇదేనా? ఓకే. ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి అట్లానే వేయాలా? అంటే పేస్ట్ చేసుకుంటాం కదా, పర్లేదు ఇలా వేసినాం. ఓకే. ఓహో, దీన్నే మనం పేస్ట్ చేసి పేస్ట్ చేసి తర్వాత ఎగ్ వేస్తాం మళ్ళీ. ఓకే ఓకే. సో రెడీగా ఉంటే రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేయచ్చు? లేదండి, అలా బాగుండదు. ఇలానే బాగుంటుంది. అంటే ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి బాగుంటుంది అన్నమాట. ఓకే. సో మీరు చేసే ఈ ప్రయోగాల్లో కానీ, లేదంటే ముందు నుంచి బాగా తెలిసిన వంటకాల్లో కానీ మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ దేనికి వచ్చాయి? చట్నీస్ అండి. ఓహో, ఫస్ట్ టైం వింటున్నానండి. ఎందుకంటే నేను చాలా మందిని అడుగుతుంటాను కదా, సమ్ కర్రీనో, బిర్యానీనో, సాంబారు ఇలా చెప్తారు. ఫస్ట్ టైం నేను చట్నీ విన్నాను. పచ్చిమిర్చి వేస్తాను. చట్నీస్ బాగా చేస్తానండి నేను. ఓహో, అవునా? సో మాకు ఇంకొకసారి నెక్స్ట్ టైం అయినా చూపించండి, నేను చెప్తా ఎలా ఉందో. చేస్తానండి. సో అయితే మీకు టిఫిన్స్ అవన్నీ కూడా ఎక్కువే చేస్తారా ఇంట్లో? చేస్తాను, డైలీ చేస్తాను. అన్ని టిఫిన్స్ చేస్తాను. కాకపోతే డీప్ ఫ్రై కొంచెం తక్కువ ఉంటుందండి. మిగతా అవన్నీ చేస్తాను. డీప్ ఫ్రై మాత్రం ఎప్పుడో ఒకసారి అనమాట. అంటే ఎక్కువ చేసుకోకూడదని చెప్పేసి అంతే. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి. ఓకే. అంటే డీప్ ఫ్రై తక్కువ అంటే అసలు స్నాక్సే కొంచెం తక్కువ తింటారా ఏంటి? అంటే డీప్ ఫ్రై కాకుండా చేసుకుంటాం, స్నాక్స్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు వడ అలాంటివి ఉంటాయి కదా, పూరి అలాంటివి కొంచెం తక్కువ చేసుకుంటాం. ఓకే. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తుంటారా? రెస్టారెంట్స్కి ఇలా వెళ్తారా?
నాన్ వెజ్లో కూడా బిర్యానీ బాగా చేస్తాను. ఓహో అవునా, ఏ బిర్యానీ నాన్ వెజ్ అంటే ఏంటి? చికెన్. చికెన్. ఓకే. గోంగూర. సో గోంగూరని ముందుగా మనం కడిగేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో వీటితో పాటుగానే ఇది కూడా ఫ్రై చేయాలి. అవునండి. సో మనకి ఇది కొంచెం బాయిల్ అవగానే కొద్దిగా బాగా మెత్తగా అయిపోయి దగ్గర అయిపోతే అది తీసి చల్లారిన తర్వాత కొంచెం గ్రైండ్ చేసుకోండి. సో ఈ కర్రీ మాత్రం కొంచెం లెంతీగానే ఉంది. సో మరి గోంగూర ఎగ్ కర్రీ రెడీ అవుతుంది కదా. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మీకు ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ ఆయిల్ తీసుకుని ఎగ్స్ని అంటే బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి పైనుంచి కూడా ఇలా చాక్తో ఉన్నట్లయితే కనుక కొంచెం ఇలా కట్ చేస్తూ ఉండాలన్నమాట. పైనే కట్ చేస్తే తర్వాత దాన్ని ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం బాగా పడుతుందంట. సో అలా కట్ చేసుకుని ఆయిల్లో వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసి ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసి ఒక పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అండ్ దాంట్లో ముఖ్యంగా అంటే ఇందాక చెప్పినట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు, అల్లం వెల్లుల్లి విడివిడిగా వేసుకోవాలన్నమాట. పీసెస్ లాగా అలాగా వేసి దాన్ని కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి ఈ కడిగి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టిన గోంగూర ఆకుల్ని అన్నిటిని వేసేయాలన్నమాట. గోంగూర కూడా ఫ్రై అవుతుంది. దీనికి ఒక్క 5 మినిట్సే పడుతుంది అనమాట. ఆ గోంగూర కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అయినట్లేనా ఇది? ఇంకో 2 మినిట్స్. 2 మినిట్స్ కూడా ఫ్రై అవ్వాలి. అంటే మొత్తము మనకి గోంగూర చాలా తగ్గిపోయింది కదా. అవునండి, ఇలాగే అవుతుంది. ఓహో. సో గోంగూరతో ఏమన్నా మీరు కర్రీసేనా లేదంటే దాంట్లో కూడా చట్నీ చేసి ట్రై చేస్తారా? పిక్కల్స్ అంటే తక్కువే పెట్టానండి నేను. అంటే కరెక్ట్ మామూలుగా చేసుకుంటాం చట్నీ. పిక్కల్ అంటే కాన్షియస్ ఎక్కువే ఉన్నట్లుంది అయితే కదా, ఎందుకంటే పికిల్స్ తినరు. తింటాము, కాకపోతే పికల్స్ నాకు కరెక్ట్గా క్వాంటిటీ తెలియదు అనమాట. అమ్మ వాళ్ళ అలా పెడితే తెచ్చుకుంటాం. వెళ్తుంటారా ప్రకాశం డిస్ట్రిక్ట్? వెళ్తుంటామండి. ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తారు? 2 months 3 months అలా. 2-3 months అంటే సమ్మర్ కూడా వెళ్ళామండి. వెళ్ళేసి 1 week ఉండేసి వచ్చాం. 1 week ఉండొచ్చారు? అవును. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండలేరు ఈ బిజీ టైంలో, ఎందుకంటే మీ హస్బెండ్ కి జాబ్ ఉంటుంది కదా కంటిన్యూగా. ఓకే. అయిపోయింది, ఆఫ్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేయాలా? ఓకే, మరి అయితే 2 minutes ఆగుదాం. ఓకే కల్పన గారు, 2 minutes అయింది కదా, మరి ఇది చల్లగా అయిపోయింది, వేసేస్తాం మిక్సీ వేసి. నేను ఇందాక గోంగూర క్వాంటిటీ చూసి ఇందులో సరిపోదేమో అనుకున్నాను. లేదండి, అలా ఆల్రెడీ మొత్తం బాయిల్ అయిపోయింది కదా. అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంతో చేయాలా? ముందు వేరే ప్యాన్ ఏమన్నా పెట్టాలా? ప్యాన్ వేరేది పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, టోటల్ కర్రీలో మనం ఇప్పుడే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసారు, అంటే ఇందాక నుంచి కొంచెం తక్కువే ఉపయోగించారు. ఆవాలు కొంచెం. ఓకే, ఇప్పుడు మనం తాలింపులా పెట్టాలా? ఓకే, ఇది స్పైసీగా వస్తుందా కర్రీ? అంటే కొంచెం గోంగూర కదా, పుల్లగా కూడా ఉంటుంది. కొంచెం పులుపులోనే మనం కొంచెం స్పైసీగా కూడా చేస్తారు చాలా మంది, ఎందుకంటే అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే వస్తుంది బాగా స్పైసీగా. తర్వాత ఎండుమిర్చి వేసుకో. ఓకే, జీలకర్ర. ఓకే, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చా? బాగుంటుందండి తాలింపులో ఎక్కువ. ఓకే, కరివేపాకు, పసుపు. ఓకే, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాం. అవునా? ఓకే, సాల్ట్ వేస్తాను, అది వేసిన తర్వాత వేయాలా?
కొంచెం సాల్ట్ వేసి. ఓకే. నాకు అనిపిస్తోంది ఇందులో ఎగ్స్ యాడ్ చేయకపోయినా ఇదే చాలా బ్రహ్మాండంగా ఉంటుందేమో అని. బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది, కానీ వెరైటీగా ఉంటుందని ఎగ్స్. కొంచెం వాటర్ వేసుకుంటానండి. ఓకే. గట్టిగా ఉంది కదా కొంచెం. ఇది దేంట్లోకి కాంబినేషన్? వైట్ రైస్. వైట్ రైస్లో అంటే బిర్యానీకి కూడా కొంచెం బాగుంటుంది, వెజ్ బిర్యానీ వాటికి కూడా బాగుంటుంది. ఓకే. ఇది కాసేపు ఫ్రై అవ్వాలా? ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం కుక్ అవ్వాలి. అయిపోయిందండి, ఎగ్ వేసుకుందాం. ఓకే. ఇది ఒక హోటల్ రెసిపీ లాగా కనబడుతుంది నాకు, చాలా డిఫరెంట్గా. రెగ్యులర్గా మనకి కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో చేసేస్తుంటారు ఏదైనా, అంటే గోంగూరతో ఎలా చేసినా బాగానే ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ప్యాటర్న్లో చేసుకుంటారు, కానీ ఇది కొంచెం కొత్తగా చేశారు కదా మీరు. అవును, అందుకే కొంచెం కొత్త లుక్, రెస్టారెంట్ లుక్ కనిపిస్తుంది కర్రీలో. అయిపోయిందండి, ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేయచ్చా? ఓకే. డిష్ అవుట్ చేద్దామా? ఓకే. గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, షూర్. సో గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టెంప్టింగ్గా ఉంది. నేను టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉందనేది. గోంగూర ఆబ్వియస్లీ మనకి అందరికీ చాలా ఇష్టమైంది కదా. దీన్ని ఇప్పుడు ఎగ్ వేసి వండారు. ఎట్లా ఉందో చూద్దాం. అంటే ఎగ్ని ఎలా కూడా నేను టేస్ట్ చేయట్లేదు, బట్ ఇందులో ఇంపార్టెంట్ మనకి గోంగూర టేస్టే కాబట్టి గోంగూరని టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉంది. పుల్లగా ఎవరికైతే మంచిగా ఇష్టమో ఇది కంపల్సరీగా చేసుకోండి. అండ్ దీంట్లో ఇంకా మనకి లైట్గా ఈ ఆనియన్స్ అండ్ ఈ పోపు ఇవన్నీ వేశారు కాబట్టి అవన్నీ కూడా టచ్ అవుతూ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎగ్ కూడా వేశారు కాబట్టి కొంచెం ప్రోటీన్ స్టైల్లో పిల్లలకి అందివ్వాలనుకున్న మంచి ఫుడ్ని, అలాగే మనం తినాలనుకున్న కొంచెం నాన్ వెజ్ స్టైల్లో ఈ రకంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కల్పన గారు, గోంగూర ఎగ్ కర్రీ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీ పాపైనా? అవునండి. ఓకే, ఏంటి పేరు? ఈశ్వి. ఓకే కల్పన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి రెసిపీస్ ఈరోజు మా వ్యూవర్స్కి పరిచయం చేశారు. థ్యాంక్ యూ. వెల్కమ్. మీకు కూడా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మేము కాల్ చేయగలనే వచ్చారు కదా. మై ప్లెజర్. ఇదే వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.